సమూహం అంతా కూడా ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? దూతతో కూడా వీళ్ళందరూ అక్కడ పశువుల తొట్టిలో ఉన్నారు. అందుకే ఇందాక మనం పాట పాడినట్టుగా ప్రభు జన్మస్థలం ఏమిటది? అది పాకే. అయినప్పటికీ అది ఏమైపోయింది? పరలోకపు సౌధముగా, ప్యాలెస్ అన్నమాట. పరలోకపు యొక్క అంతఃపురముగా అది మారిపోవడం అనేది మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రియమైన వారులారా గ్రహించాలి, ప్రభు ఎక్కడుంటే అక్కడ సంతోషం ఉంటది, సమాధానం ఉంటది. ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ ఆనందమే ఉంటది. అది ప్లేస్ అనేది మ్యాటర్ కాదు. అది ఒక చిన్న స్థలం అయి ఉండొచ్చు, అది ఒక పశువుల తొట్టి అయి ఉండొచ్చు, అది ఒక పూరి గుడిసె అవ్వచ్చు. ఇది స్థలం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, కానీ సంతోషము సమాధానం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రియులారా, ఈ క్రిస్మస్ దినాల్లో మనకు కావాల్సింది కూడా ఏమిటి అంటే, మరి మధ్యలో ఎవరు లేవద్దు, కూర్చో. ఎక్కడో అక్కడే కూర్చోండి. మధ్యలో అటు ఇటు లేకపోతే ఏదో అత్యవసరం అయితే పిల్లలు అసలు ఒప్పుకోండి. ఫస్ట్ అండ్ లాస్ట్ అందరికీ చెప్తున్నా, మధ్యలో అసలు ఎవరు లేకపోతే. సో క్రిస్మస్ దినాల్లో మనకి కావలసినది, క్రిస్మస్ దినాల్లో ప్రత్యేకంగా మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటి అని అంటే సంతోషము, సమాధానం. అక్కడ పాట పాడిన పాటలో కూడా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం ఉండాలి. ఒకటి, దేవునికి మహిమ ఉండాలి. దేవునికి మహిమ ఉండాలి. మనము దేవునిని మహిమపరచాలి. క్రిస్మస్ సందర్భంగా చాలా మంది దేవుణ్ణి మహిమపరచడంలో ఎవరి వాళ్ళు సెల్ఫ్ గా తమ తామే మహిమపరుచుకుంటా ఉన్నారు. ఎవరి దేహాలను వాళ్ళు మహిమపరుచుకుంటా ఉంటారు. దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో మంచి ధరించడంలో తప్పేం లేదు, కానీ కొంతమంది గురి అంతా దేని మీద ఉంటది? ఈరోజు క్రిస్మస్ పండుగ కాబట్టి మంచి బట్టలు వేసుకుని వెళ్ళాలి, లేకపోయినా సరే అప్పైనా సరే కొనుక్కోవాలి. అందరూ చూస్తారు, మరి ఏంటి పండుగ రోజు మరి నీ డ్రెస్ ఇలా ఉండిందే, అందరూ నన్ను అబ్జర్వ్ చేస్తారు, కాబట్టి నేను ఇంకా అందరికన్నా భిన్నంగా ఉండాలి, ఇంకా ఎక్కువ ధరించాలి. ఈ టైప్ ఆఫ్ ఆలోచనలోకి వెళ్ళిపోతారు. నీకు ఉండి ఇవన్నీ చేస్తే నీ సంతోషాన్ని నువ్వు ఏ విధంగా ప్రదర్శించినా తప్పు లేదు, సంతోషాన్ని ప్రదర్శించాలి. 10,000 రూపాయలు పెట్టి డ్రెస్ కొనుక్కోనో ధరించో ముఖంలో సంతోషం, సమాధానం లేకపోతే సుఖమే ఉంది చెప్పండి? దేవుణ్ణి మహిమపరచాలి. క్రిస్మస్ సందర్భంగా ప్రతి హృదయం, ప్రభువా నా కోసం మీరు ఈ లోకానికి వచ్చారు, మీరు రాకపోతే నాకు అసలు రక్షణ ఉండేది కాదు కదా అని ప్రభువుని మహిమపరచాలి. అది మనం మొదటగా చేయాల్సింది. దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకుని ఆయన్ని మహిమపరచాలి. ప్రతి ఒక్కరూ హార్ట్ఫుల్ గా నా కోసం దేవుడు వచ్చాడు కాబట్టి నేను దేవుణ్ణి స్తుతించాలి అని హృదయం అంతటితో ప్రభువుని మహిమపరచాలి. మన క్రియలను బట్టి కూడా దేవుణ్ణి మనం మహిమపరచాలి. ఏ పనులు చేస్తే దేవునికి మహిమ వస్తుంది చెప్పండి? మనం పనిచేసే చోట దేవునికి నమ్మకమైన సాక్షులుగా ఉంటే తద్వారా దేవునికి మహిమ వస్తుంది. నువ్వు చదువుకునే దగ్గర నీ సాక్ష్యమును కాపాడుకుంటే అప్పుడు దేవునికి మహిమ వస్తుంది. అలాగే మన జీవితంలో మనకు ఎదురైన ప్రతి పరిస్థితుల్లో వాక్యానుసారంగా మనం జీవించినట్లయితే అప్పుడు మనకి ఏమొస్తుంది? మనకి మంచి దేవుని వలన మంచి పేరు వస్తుంది. తద్వారా దేవునికి మహిమ వస్తుంది. మహిమ తెచ్చేవారుగా ఉండాలి. దేవునిని మనం మన క్రియలతో మహిమపరచాలి. మన నోటితో ఆయన మహిమపరచాలి. మన క్రియలతో మన నోటితో ప్రభుని గణపరచాలి. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ ఉండాలి. మన భక్తిలో దేవునికి మహిమ లేకపోతే మనం ఎన్ని చేసినా కూడా చివరికి అవన్నీ కూడా వృధా అయిపోతాయి. దేవుని మహిమపరిచే పండగలు ఎంతమంది చేస్తా ఉన్నారు? రాత్రి నేను వచ్చేప్పటికి దాదాపుగా చాలా టైం అయిపోయింది. 2, 1 అట్లా అయి ఉంటుంది ఈజీగా. వచ్చేటప్పుడు చూస్తే సెంటర్లు అంతా కూడా కుర్రోళ్ళు అసలు మామూలుగా లేదు. హ్యాపీ క్రిస్మస్ అంటున్నాడు ఒక్కొక్కడు. అసలు ఇంకొంతమంది హ్యాపీ క్రిస్మస్ అంటున్నారు, నడవట్ల రోడ్డు మీద దొరిలాడుతూ వస్తున్నారు. ఏమిటి వాళ్ళు దేంట్లో ఆనందాన్ని వెతుక్కుంటున్నారు? ఎవరికి వాడు సెల్ఫ్ అయిందంటే ఏంటంటే ఈరోజు పండగ అంతే. ఈ రోజు ఎన్ని యాక్సిడెంట్లు అవుతాయో, ఈ రోజు చాలా మంది చచ్చిపోతారు.
కారణం ఏంటి అంటే వాళ్ళు ఏదో పండగ అని చెప్పి వాళ్ళ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. తద్వారా దేవునికి మహిమ రాకపోగా మనకి నష్టం కలుగుతూ ఉంటుంది. మనం దేవుని మహిమపరిచేలా చేయాలి. ఏం చేసినా ఏందో కొంతమందికి చిన్నగా బరువులు అలా కదులుతూ ఉంటాయి. కథలో లోక సంబంధమైనది ఏదైనా చెప్పండి, విమానం పోయినట్టు పోతా ఉంటారు. ఎక్కడన్నా పెళ్ళి నువ్వు రావాలి, దినేష్ నువ్వు ఫస్ట్ సీట్లో కూర్చోవాలి అంటే ఎన్నింటికి? 3:00కల్లా బస్సు బయలుదేరింది. మనం ఎన్నింటికి వెళ్తాం? 2:00కే రెడీ అయిపోయి 1:00కే రెడీ అయిపోయి కూర్చునే వాళ్ళు కూడా ఉంటారు. మంచిదే, నేను తప్పుగా అంటున్నాను. మంచిదే, రెడీగా ఉంటాం, టైంకి ఉండడం, ప్రతి విషయంలో యాక్టివ్గా స్పీడ్గా ఉంటాం, మంచిది. విశ్వాస జీవితంలో కూడా అలా ఉండాలి. అంటే ఏదో 5:00కంటే 4:00కి రమ్మని కాదు దాని అర్థం. మన ఆత్మీయ జీవితంలో ప్రభువుని ఆరాధించడానికి, ప్రభువుని గణపరచడానికి మన ప్రాణం ఉత్సాహంగా ఉండాలి. దేవుని విషయంలో మన ప్రాణాన్ని ఉత్సాహపరచాలి, ప్రభువుని గణపరచాలి. నా వల్ల దేవునికి మహిమ రావాలి. ఏ విధంగా నేను దేవుని మహిమపరచగలను అని ప్లాన్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు. నేనేం చేస్తే దేవునికి మహిమ వస్తుంది అనేది ప్లాన్ చేసుకోవాలి. దేవుణ్ణి ఎలాగైనా సరే మనం ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరచాలి, ఆయన గురించి ప్రచురించాలి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, తర్వాత ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఎవరికి సమాధానం? అందరు కాదా? అందరికీ కాదా? యేసు ప్రభు అందరి కోసం వచ్చాడా లేదా? అందరి కోసం వచ్చాడు, అందరినీ రక్షించడానికి వచ్చాడు. మరి ఆయనకి ఇష్టమైన మనుషులకే సమాధానం ఏంటి? ఎందుకని? ఏమిటి ఇక్కడ ఈ తేడా ఏమిటి? ఆయనకి ఇష్టమైన మనుషులకే సమాధానమా? ఆయనకి ఇష్టం లేకపోతే ఆ మనుషులకి సమాధానము ఉండదా? పిల్లలు ఆలోచన చేయండి. ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానం. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? సమాధానము అనేటువంటి మాటలు కొన్ని లింక్ అయి ఉన్నాయి. జ్ఞాపకం చాలా సంవత్సరాలు విన్నారు కాబట్టి యేసు ప్రభు గురించి సమాధానం అనే మాటకి లింక్ కలిగిన మాటలు చెప్పండి ఎవరైనా. ఇట్ సైడ్ అలా ఎవరైనా యేసు ప్రభు జన్మకి సమాధానం అనే మాటకి ఎక్కడైనా, పాత నిబంధనలో అయినా క్రొత్త నిబంధనలో అయినా, ఆయన ఈ లోకానికి రావడానికి సమాధానం అనే మాటకి ఏమన్నా సంబంధించిన వచనాలు ఏవైనా రెఫరెన్స్ తో పని లేదు, మామూలు చెప్పండి చూద్దాం. ఇంకా ఎవరైనా ఇటు వెనుక తండ్రితో సమాధానం. రోమపత్రికలు అంటాడు కదా, యేసు ప్రభు ఎందుకు వచ్చాడయ్యా ఈ లోకానికి అంటే, తండ్రికి మనకి మధ్యలో సమాధానం లేదు కానీ తన కుమారుని ద్వారా తండ్రితో సమాధాన పరచడానికి దేవుడు తన కుమారుని లోకానికి పంపాడు. యేసయ్య ఎందుకు వచ్చాడు? ఇద్దరి మధ్యలో సమాధానాన్ని కుదర్చడానికి వచ్చాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. పరట్ల మన ఇద్దరు పరట్ల, నీకు నాకు గొడవైంది, ఈ మధ్యలో ఒకతను వచ్చాడు సమాధాన పరచడానికి. అయిపోయింది, ఏదో అయిపోయింది. ఏమైపోయింది? పాపం వల్ల వచ్చే జీతము మరణము, మరణించాల్సిందే. పాపం చేసిన ప్రతి మనిషికి మరణం తథ్యం. అప్పుడు కుమారుడైన యేసు ప్రభుని లోకానికి పంపించి అందరి పాపముల యొక్క శిక్షని తన మీద మోపి, ఇప్పుడు శిక్ష అనేది ఎవరైతే పొందుతారో అప్పుడు ఇంకా ఆ వ్యక్తికి ఫ్రీగానే ఉంటారుగా. నా భర్త యాపిల్ కట్టేశాడు అనుకో, నన్ను ఎవరన్నా అంటారు? ఇంకేమన్నా ఎవరైనా వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఎవరో ఒకరు చెల్లించాలి, మన రుణాన్ని ఎవరో ఒకరు చెల్లించాలి. యేసు ప్రభు మన రుణాన్ని చెల్లించడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. తండ్రితో సమాధాన పరచడానికి యేసు ప్రభుని లోకానికి పంపించాడు. ఆయన తండ్రితో మనకి సమాధానాన్ని కుదిర్చాడు. మరి మనకి సమాధానం అందరికి ఉండాలిగా. లెక్కన అందరి కోసం ఆయన వచ్చాడు, అందరి నిమిత్తమై ప్రాణం పెట్టాడు కాబట్టి మరి సమాధానం అందరికి ఉండాలి కదా. ఆయనకి ఇష్టమైన మనుషులకు మాత్రమే ఎందుకని? అందరికి వచ్చాడు కదా.
బైబిల్లో ఆయన గురించి రాయబడిన మాట యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో 9వ వచనంలో మనం చూడగలిగితే రాయబడిన మాట ఏంటంటే ఆయనకి అనేకమైన పేర్లు పెట్టబడతాయని అక్కడ రాయబడి ఉంది. యెషయా గ్రంథంలో 9వ అధ్యాయంలో యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఉండును ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఏం పేరు ఆయన పేరు? సమాధానకర్తయగు అధిపతి. సమాధానానికి ఆయనే కర్త, అధిపతి కూడా ఆయనే. ఒక వ్యక్తికి సమాధానం కావాలి అంటే అది ఆయన దగ్గర నుండే. సమాధానం అంటే ఏదో ఆన్సర్ అని కాదు, దేనికో ఆన్సర్ అని కాదు. ఇది ఒక ప్రశాంతమైనటువంటి స్థితి. సమాధానం అంటే అమ్మయ్య తీర్చబడిన రుణం ఉంటుంది కదా, ఎవరైనా మన బదులుగా మన రుణాన్ని తీరిస్తే అప్పుడు మనకి వారికి మధ్యలో సమాధానం ఉంటది. ఆ స్థితి గురించి బైబిల్ మాట్లాడుతుంది. యేసు ప్రభు ఏమై ఉన్నాడంటే మనందరికీ ఆయన సమాధానకర్త. ఎందుకంటే తండ్రికి మనకి మధ్యలో సమాధానాన్ని కుదిర్చింది ఆయనే కాబట్టి. సమాధానకర్త యగు అధిపతి ఆయన మనకి సమాధానాన్ని ఇస్తాడు. ఈరోజు మనుషుల్లో శాంతి సమాధానం అనేటువంటివి వ్యక్తుల జీవితాల్లో కనబడడం వల్ల ఎక్కడ చూసినా అశాంతే కనిపిస్తుంది, అసమాధానం కనిపిస్తుంది. కుటుంబాల్లో అసమాధానం, గొడవలు. కారణం ఏమిటి? పొసగడం లేదు. ప్రభు లేనప్పుడు, ఇద్దరి హృదయాల్లో ప్రభు లేనప్పుడు వాళ్ళు కలిసి జీవించలేరు. అన్నదమ్ముల మధ్య సమాధానం ఉండదు. కొంతమందికి అక్క చెల్లెళ్ళు సమాధానం ఉండదు, తోడి కోడళ్ళు సమాధానం ఉండదు, తోడు అల్లుళ్ళు సమాధానం ఉండదు. ఒక ఇంట్లోనే ఉంటారు అయినా సమాధానంగా ఉండరు. మనుషుల్లో రకరకాలైన భావాలు, ద్వేషపు భావాలు, కోపాలు అనేకమైనవి. అవే మనుషులు ఏం చేస్తున్నాయి అని అంటే ఈరోజు త్వరగా నశించిపోయేలా చేస్తారు. ఈ రోగాలన్నిటికి కారణం ఏంటి? ఎక్కడి నుండి వస్తున్నాయి? ఈ మెంటల్ ప్రెషర్ అంటున్నారు. మానసికంగా ఒత్తిడి ఎందుకు వస్తుంది? ఆలోచన చేయండి. కారణాలు ఏమైనా కావచ్చు. నాకు కోపం వచ్చేసింది అసలు దేనికి? ఏ స్థాయిలో బెల్లేసుకుంటే తప్ప ఇక తగ్గని స్థాయి. ఏదో జనరల్ గా బీపీఐ వస్తే అది సాధారణంగా అయితే అది వేరు. కానీ కొంతమందికి పరిస్థితులను బట్టి వెంటనే ఊగిపోతా ఉంటారు. ఏ స్థాయిలో ఊగిపోతారంటే పాపము చేసేలా కోప్పడండి కానీ పాపం చేయొద్దని బైబిల్. ఈ కోపం ఏ స్థాయికి వెళ్ళిపోద్దంటే తీవ్రమైన స్థాయికి వెళ్ళిపోద్ది. అది ఒక్కోసారి భయంకరమైన అనారోగ్యంగా కూడా మారిపోతా ఉంటుంది. మన ఆరోగ్యాన్ని దేవుడు మన చేతిలో పెట్టాడు, మన ఆలోచనల్లో పెట్టాడు, మన జీవన విధానంలోనే మన ఆరోగ్యాన్ని పెట్టాడు. మనం వాటన్నిటికీ విరోధమైనవన్నీ చేసుకుంటా ఆయాసపడితే సుఖమేమో చెప్పండి. సమాధానంగా ఉండడానికే దేవుడు మనల్ని పిలిచాడు. సమాధానం కలిగి ఉండాలి. ఈ భూమి మీద ఎవరన్నా ఉన్నారా అసమాధానంగా ఉండేవాళ్ళు? ధైర్యంగా మనం ఉండాలి. అందరితో బైబిల్ ఏం చెప్తుందంటే, సమయం లేదు కానీ రోమా పత్రికలో విశ్వాసులకు చెప్పబడిన మాటల్లో, హెబ్రీ పత్రికలో విశ్వాసులకు చెప్పబడిన మాటల్లో ఏమంటాడంటే అందరితో సమాధానం కలిగి ఉండాలి. ఎవరితో ఉండాలి సమాధానం? అందరితో సమాధానం కలిగి ఉండాలి. యేసు ప్రభు సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు. మనం ఆ సమాధానాన్ని కలిగి ఉండాలి. అందరితో కలిగి ఉండాలి. సరే ఎవరికుండే ఎవరికుంటాయి, ఎవరి బుద్ధులు అల్లి ఏమైనా అవ్వచ్చు. మనం వాళ్ళతో ఎలా ఉండాలి? జస్ట్ సమాధానం. కనీసం పలకరించలేని పరిస్థితి, కనీసం పక్కన కూర్చోలేని పరిస్థితి. కొంతమంది పక్కన, కొంతమందిని అసలు మనం ఊహించలేం. కూర్చుంటారా? కనీసం కూర్చోరు. ఆమె కూర్చుంటా, ఆమె కూర్చుంటా. పొరపాటునైనా కానీ కూర్చోరు, పక్కన కూడా కూర్చోరు. ఇంకా పాస్టర్ల పరిస్థితి అయితే చెప్పే పనే లేదు. అసలు మనం దేవుని యొక్క ప్రేమలో ఉన్నట్టేనప్పుడు ఇవ్వండి.
సమాధానకరంగా జీవిస్తున్నట్టేనా? మేము పలకట్లేదండి, మేము పలుకోవట్లేదండి, మాకు మాటలు లేవండి. ప్రార్థనకి వెళ్ళేటువంటి మన జీవితాల్లో అవన్నీ కలిగి ఉండొచ్చా? ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళారా. సమాధానాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రభు ఈ లోకానికి వచ్చింది దేనికి? సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. నువ్వు సమాధానం పడాలి, అదే బైబిల్ నేర్పిస్తుంది మనకి. నీకు నీ సహోదరునికి మధ్య విరోధం ఉంటే ప్రార్థన అర్పణ అన్ని ఆడబెట్టి ముందు సమాధాన పడు, తర్వాత నీ అర్పణ అర్పించు అని చెప్పాడు. ఏది ముఖ్యం? ప్రభువుకి సమాధాన పడడం ముఖ్యం. నీ అర్పణ కన్నా, నీ కానుక కన్నా, నీ బలి కన్నా ఏది ముఖ్యం దేవునికి? నువ్వు నీ సహోదరునితో సమాధాన పడడం ముఖ్యం. కాబట్టి మనము హృదయపూర్వకముగా ఇచ్చాలి, ప్రతి వారిని క్షమించాలి, సమాధాన పడాలి, సమాధానకరమైన జీవితాన్ని జీవించాలి. సరే, ఎవరి వాళ్ళకు ఉంటాయి అంటే ఒకవేళ తప్పు కొన్నిసార్లు కాకపోవచ్చు, వెళ్ళి వివాదాన్ని కూర్చొని తెలుసుకునే పరిస్థితి కాకపోవచ్చు, కానీ బేసిక్ గా ఒక చిన్న రిలేషన్ అయినా మెయింటైన్ చేయాలి. సమాధానాన్ని కలిగి ఉండాలి. కోపం, నాకు 100 సార్లు కోపం రావచ్చు నీ మీద, కానీ మాట్లాడుకోలేనంత అసమాధానంగా మనం ఉండకూడదు. దేవుడి లోకానికి ఎందుకు వచ్చాడంటే సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఆయన సమాధాన కర్త, అధిపతి. మనల్ని ఏమంటున్నాడంటే ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలి, నెంబర్ 1. నెంబర్ 2, విరోధులు ఎవరైనా ఉంటే వారితో సమాధాన పడాలి. విరోధులు ఎవరైనా ఉంటే వారితో కూడా మనం సమాధానాన్ని మెయింటైన్ చేయాలి. అందరితో సమాధానం ఉండాలి, విరోధులతో సమాధానం ఉండాలి. ఎందుకంటే ప్రభు వచ్చింది మనల్ని సమాధాన పరచడానికి. తండ్రితో మనము సమాధాన పడాలి. ఆ పనిది యేసయ్యే చేసేసాడు, మనతో పని లేకుండా. ప్రియమైన వారు ఆలోచించండి. బైబిల్లో కొత్త నిబంధనలో చూడండి, సమాధానము అనే మాట లేకుండా పత్రికలు ఉండవు. అసలు ఆ మాట లేకుండా అసలు పత్రికే ఉండదు. ఖచ్చితంగా ఆ మాట రాయబడుతుంది ప్రతి పత్రికలో. ఒకసారి కాదు, అనేక మార్లు రాయబడుతూ ఉంటుంది. పౌలు గారి పత్రికలో ప్రారంభంలో గాని ముగింపులో గాని ఖచ్చితంగా ఈ మాట రాస్తూనే ఉంటాడు. ఆశీర్వాదంలో కూడా ఫిక్స్డ్ ఈ మాట రాయబడి ఉంటుంది. సమాధానము, దేవుని యొక్క సమాధానం మీతో ఉండాలి. మీరు సమాధానంగా ఉండండి, మీకు సమాధానము కలుగునుగాక. ప్రియులారా, ఇది ఒక మానసికంగా చాలా ఆనందకరమైనటువంటి పరిస్థితి. అయితే ఈ సమాధానం మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది కదా. యేసు ప్రభు ఒక మాట అన్నాడు, చూడండి ఒకసారి. మత్తయి సువార్త 10వ అధ్యాయము మనం చూసినట్లయితే 34 వచనం. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆయన భూమి మీదకి, మనం ఇప్పుడే కదా చదువుకున్నాం, ఎందుకు వచ్చాడు ఆయన? తండ్రికి మనకి మధ్య సమాధానం ఏర్పాటు చేయడానికి, అందరికీ సమాధానం అన్నాడు. కానీ ఇక్కడ ఏమన్నాడు? మత్తయి సువార్త 10:34లో 34, నేను భూమి మీదకి సమాధానము పంపవచ్చినని తలంచొకడి ఖడ్గమనే గాని సమాధానము పంపుటకు నేను రాలేదు. ఇదేంటి? మరలా కొంతమంది అన్యులు విమర్శకులు ఈ మాట పట్టుకొని, అమ్మా మీ యేసు ప్రభు దేనికి వచ్చాడు తెలుసా? ఎందుకు వచ్చాడు? సమాధానాన్ని పంపడానికి రాలేదంట. మరి దేని పంపడానికి వచ్చాడు? ఖడ్గాన్ని, అంటే కత్తి తెచ్చాడంట. కత్తితో ఏం చేస్తాడంట? అందరినీ. మీ ప్రభు ఎందుకు వచ్చాడని విమర్శకులు కొంతమంది దీని గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రభు అర్థం అది కాదు. లోకానికి సమాధానమే కానీ ఇశ్రాయేలు ప్రజలకి ఖడ్గమే అది. ఎందుకంటే వారు దేవుని మాటకు లోబడటం లేదు. నువ్వు దేవుని మాటకు లోబడకపోతే నీకు సమాధానం ఉండదు. నువ్వు దేవునికి నీ జీవితంలో ప్రథమ స్థానం ఇవ్వకపోతే ఎన్ని క్రిస్మస్ వెళ్ళినా ప్రయోజనం ఏమీ ఉండదు. ఎందుకంటే నువ్వు దాన్ని రిసీవ్ చేసుకోవాలి. దేవుడిచ్చినటువంటి ఆ గిఫ్ట్ ఏదైతే ఉంటుందో ఆ గిఫ్ట్ మనం ఏం చేయాలి? తీసుకోవాలి. నేను తీసుకోనంటే పరిస్థితి ఏంటి? ఇదిగో నీ క్రిస్మస్ గిఫ్ట్ అని ఎవరన్నా ఏదన్నా గిఫ్ట్ ఇచ్చారు అనుకో, నాకు అవసరం లేదు అని ఎవరన్నా అంటారా? అనరా? అనరా? నువ్వు తీసుకోవట్లే. ఇప్పుడు దేవుడు రక్షణ తీసుకొని ఆయన బాప్తీసం, రక్షణ బాప్తీసం తీసుకుంటే అయ్యయ్యా అంటున్నారా? ఒరే నేను మీకు నిత్య జీవిస్తానండి,
ఉచితంగా ఫ్రీగా ఇస్తానమ్మా, తీసుకోమ్మా, ఊరికనే పరలోకం వచ్చేయంటే సరే ప్రభు నాకు ఏమవుతాయా పరలోకం తప్ప అని అమ్మటే వచ్చేస్తావా? అన్ని వదిలిపెట్టి వస్తావా? కొంచెం వాగు, టైం ఉంది ఇంకా, అప్పుడేనా? ఇదిగో ఎవరి కాలంలో నువ్వు నా కాడి మోయవలను, ఎవరి కాలంలో దేవుని కొరకు ఇలా జీవించాలి, ఇలా ఉన్నట్లయితే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఆశీర్వాదం అనే బహుమానాన్ని ఆయన ఇస్తే ఒప్పుకుంటున్నావా? ఇప్పుడే కదా కాస్త టీనేజ్ లోకి వచ్చింది, ఎంజాయ్ చేసే టైం ఇది కదా, ఇప్పుడే మేడ మీద ఎన్ని పెడితే ఎలా? మనుషులు రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా లేరు, అందరూ లేరు. అందుకే ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం, ఆయనకి ఇష్టలుగా ఉన్నారు. ఈ క్రిస్మస్ దినాన దేవుడు నిన్ను ప్రేమించాడు, దేవుడు నన్ను ప్రేమించాడు, మనందరినీ ఆయన ఇష్టపడ్డాడు కాబట్టి మనందరి కోసం ప్రాణం పెట్టాడు. మనం ఆయన ఇష్టపడుతున్నామా? ఇది ప్రశ్న. మనం ఆయనకి ఇష్టలైన మనుషులుగా ఉంటున్నామా? ఆలోచించేయండి. దేవుడు పిలుస్తాడు, ఎవరిని పిలుస్తాడో తెలుసా? ఆయనకి ఇష్టమైన వాళ్ళని పిలుస్తాడు. అందరినీ పిలిచాడు. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ప్రభు అందరినీ పిలిచాడు. కానీ ఆయన దగ్గరకు అందరూ కూడా రాలేదు. వచ్చారు, అందరు వచ్చారు, ఆ లోకం అంతా వచ్చింది ఆయన వెంట, రాలేదు. శిష్యులుగా ఉండడానికి ఆయన అనేక మందిని పిలిచాడు, నన్ను వెంబడించండి, నన్ను వెంబడించండి అని. అందరూ ఆయన్ని వెంబడించలా. బైబిల్ చెప్తుంది ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా ఆ 12 మంది వచ్చారు. కొండెక్కి ఏం చేశాడంట? తనకిష్టమైన వారిని పిలువగా. శిష్యులను పిలిచిన సందర్భంలో మార్కు సువార్తలో ఉంటుంది అనమాట. తనకిష్టమైన వారిని పిలిచాడు. దేవుడు నిన్ను ప్రేమించాడు, నిన్ను ఇష్టపడుతున్నాడు. అందరు నిన్ను ఇష్టపడతారా? అందరు ఇష్టపడతారా? అందరూ ఇష్టపడరు. కొన్ని సందర్భాలు ఉంటాయి, ఇష్టపడాల్సిన సందర్భాలు ఉంటాయి, అప్పుడు కూడా ఇష్టపడరు. ఇష్టపడకపోతే ఎంత నష్టం జరిగింది కదా. నాకు ఆమె చెప్తుంది, ఈ అమ్మాయికి అసలు ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా సెట్ అవ్వట్లేదండి. ఏమమ్మా, ఏం తేడా? ఏమో అందరు ఇష్టపడట్లేదండి. ఎందుకు ఇష్టపడట్లేదు? ఎందుకు ఇష్టపడట్లేదంటే ఆ అమ్మాయికి ఈ బాగా వైట్ గా ఉంటారు చూసారా, తెల్ల, బాగా ప్యూర్ వైట్ గా తెల్లగా, అది ఒక హార్మోన్ల వల్ల వచ్చే లోపం. ఆ ఫేస్ మొత్తం ప్యూర్ ఇక వైటే. మరి కలర్ ముఖ్యం కదా, ప్యూర్ వైట్, అసలు ఫుల్ వైట్, తిరుగులేని వైట్ అని, మిల్క్ వైట్ అన్నమాట. కానీ అదేమవుతుంది? మైనస్ అవుతుంది. అది ఆరోగ్యానికి గుర్తు కాదు అని భావించడం వల్ల, ఇలా ఉండడం వల్ల అసలు నచ్చడం లేదండి. వయసు ఏమైపోతా ఉండిందండి, బాధ. మనుషులు నచ్చకపోతే బాధ కదా. మరి ఎవరు ఇష్టపడట్లేదండి, అదొక బాధ. ఈ లోకంలో రకరకాలైన ఇవన్నీ ఉంటాయి, కానీ దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు. ఇక్కడ నువ్వు ఎలా ఉన్నా ఓకే, పర్వాలేదు, నేను నిన్ను ఇష్టపడుతున్నా. నీకు బాగోపోయినా నిన్ను ఇష్టపడతాడు, నీ బట్టలు సరే కాకపోయినా నిన్ను ఇష్టపడతాడు, నీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సరే నిన్ను ప్రేమించి ఆయన ఇష్టపడి నన్ను పిలుస్తున్నాడు. అంటే మనమేమి పౌలు గారు అన్నట్టు రాజవంశంలో పుట్టి గొప్ప వాళ్ళమేం కాదు. అయినా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమించాడు, మనల్ని పిలుస్తున్నాడు. ఇష్టంగా ఉండాలి. ఎలా ఉండాలంటే దేవునికి మనం ఎలా ఉండాలి? ఇష్టలుగా ఉండాలి. దేవునికి ఇష్టలుగా ఉండాలి. బైబిల్లో నాకు ఇష్టం అని ప్రభు చెప్పినటువంటి మాట ఒకటి ఉంది బైబిల్ గ్రంథంలో. ఎవరి గురించి చెప్పాడు? అబ్రహాం గురించి చెప్పాడా? ఎవరు చెప్పాడు? ఏమని చెప్పాడు అబ్రహాం గురించి? ఆడియన్స్ ఇటువైపు ఎవరైనా నాకు ఇష్టమైన వ్యక్తి అని దేవుడు చెప్పినటువంటి వ్యక్తి మోషే. నాకు ఇష్టం అన్నాడా? దావీదు గురించి చెప్పాడేమో. దావీదు నా ఇష్టానుసారం, నా హృదయానుసారం. దావీదు గురించి మాట్లాడు ఆ ఒక్క విషయంలో తప్ప. దావీదు నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు అని చెప్పాడు. దావీదు ఎలా ఉంటున్నాడట? తన ఇష్టం చేసేవాడు కాదు,
దేవుని ఇష్టాన్ని మాత్రమే కనుక్కొని దేవుని ఇష్టాన్ని మాత్రమే చేసేవాడు. ఎలా పడితే అలా వెళ్ళేవాడు కూడా కాదు. ప్రయాణమైనా సరే ప్రార్థన చేసుకునే దేవుడు చెప్తేనే వెళ్తాడు. యుద్ధమైనా సరే దేవుడు చెప్తేనే చేస్తాడు. ఎవరన్నా ఉంటారు అట్లా, ప్రభువా మా మీదకు దండయాత్ర చేయడానికి వస్తున్నానయ్యా, వెళ్ళాలా వద్దా, నువ్వు చెబితేనే పోతానయ్యా, లేకపోతే నేను పోనయ్యా అని ఏ రాజన్నా ప్రార్థన చేస్తాడా? చేస్తాడా? వస్తున్నారని చెప్తే ఏం చేయాలి? ఆటోమేటిక్ గా రెడీ చేసి పెట్టాలి. వస్తున్నారా? రెడీయా? నేను చెప్పగానే ఇంకా మొదలు పెట్టండి. ఇది కామన్ గా ఎవరైనా వెంటనే స్టెప్ తీసుకుంటారు. కానీ దావీదు అలాగా, ఆడెక్కడికైనా రాని ఏమైనా చేయండి. దావీదు యుద్ధంలో ఎప్పుడు కూడా సొంత ప్లాన్ చేయాల. జీవితకాలం అంతా కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. నీవు నాకు తోడుగా ఉంటే, నువ్వు నాకు సమాధానం చెప్తే, నేను ఎలా యుద్ధం చేయాలో నువ్వు నాకు నేర్పితే నేను అలాగవుతాను. ఎందుకంటే దావీదు వెల్ ట్రైన్డ్ కాదు. దావీదు ఎక్కడ ట్రైనింగ్ తెచ్చుకోలేదు. చాలా సార్లు మనం ఏంటంటే మనకు తెలిసిన దాని వల్ల మనం మోసపోతా ఉంటాం. మాకు వచ్చులే అనుకుంటాం. దావీదు వెల్ ట్రైనింగ్ తీసుకొని గొలియాతుని చంపాడా? సూపర్ ట్రైనింగ్ అని తీసుకున్నాడు. అక్కడికి వెళ్ళి అందరు ఎగతాళి చేశారు. ఊరే నాయన నువ్వు ఎంతున్నావు, వాడేమో అంటున్నాడు ఏంటి. కానీ దేవుని నడిపింపుతో అతను ముందుకెళ్ళాడు కాబట్టి ఏమైంది? జయం వచ్చింది. దావీదు అలా దేవుని ఇష్టానుసారుడిగా ఉన్నాడు. మనం కూడా మన జీవితాల్లో ఎలా ఉండాలి? దేవునికి ఇష్టలుగా ఉండాలి. మనం చేసే పనులన్నీ దేవునికి ఇష్టమైనా? మీరు చూసే ప్రోగ్రాంలు అన్ని దేవునికి ఇష్టమైనవేనా? నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవునికి ఇష్టమైనదేనా? నీ నిర్ణయాలు దేవునికి ఇష్టమైనవేనా? తెలియక చేస్తే అది వేరు. తెలిసి కూడా మనం దేవునికి విరోధమైనవి చేయకూడదు. అందువల్ల మనం ఈరోజు మనం ఏం చేయాలంటే మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. సమాధానం ఎవరికి? సమాధానము ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. ఈ క్రిస్మస్ దినాన సమాధానం మనకు కావాలి అంటే మనం ఏం చేయాలి? ఎవరికి ఇష్టలుగా ఉండాలి? ఎవరికి? దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఉంటామా? ఉన్నామా? ఆలోచన చేసుకుందాం. మనుషులందరూ ఏమైనా కదిలిస్తే నా ఇష్టం, నేను ఇంతే, నా ఇష్టం, నేను ఇంతే. దేవుడి దగ్గరకు వచ్చాక అట్టాటి ఉండకూడదు. ప్రభువైన యేసు మాదిరికరమైన ప్రార్థన చేశాడు. నా ఇష్టము కాదు నీ ఇష్టమే అని ప్రార్థన చేశాడు. నా ఇష్టం కాదు. అందరికి ఉంటుంది. ఎవరికి ఉంటాయో అనుకుంటే ఉండవా? నీకంటూ కొన్ని ఇష్టాలు ఉండవా? నాకు కొన్ని ఇష్టాలే ఉండవా? కానీ మన ఇష్టాలన్నిటినీ మరలా ప్రభు దగ్గర తీసుకెళ్ళి అన్నీ చెప్పి, ప్రభువా నా ఇష్టం కాదు నీ ఇష్టమే. ఎవరన్నా ప్రార్థన చేస్తారా? అన్నీ అడిగి నీకు ఇష్టమైతేనే ఇల్లేయ్యా మళ్ళీ అని అంటామా? బైబిల్లో ఒక వ్యక్తి మాత్రమే అలా అన్నాడు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చెయ్యి అని అన్నాడు. చూడన్నా మాట అంటాడా? అయ్యా నీకు ఇష్టమైతే నాకు ఉద్యోగం ఇయ్యా, నీకు ఇష్టమైతే నాకు ఆశీర్వాదం ఇవ్వయ్యా, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయయ్యా అని ఎవరన్నా అంటారా? తను తాను ఎంత తగ్గించుకున్నాడో మన దేవుడు ఎంత గొప్పవాడంటే, నాకు ఇష్టమే. మనం దీవించబడటం దేవునికి ఇష్టం, మనం ఆశీర్వదించబడటం దేవునికి ఇష్టం, మనం వర్ధిల్లడం దేవునికి ఇష్టమే. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం ప్రభు సన్నిధిలో ఎలా ఉండాలి అంటే ఇష్టమైనటువంటి జీవితాలను జీవించేవారు. ఎవరికి ఇష్టమైన జీవితాలు జీవించాలి? దేవునికి ఇష్టం. దేవునికి ఇష్టంగా ఉంటే రిజల్ట్ ఏంటి? ఏమొస్తుంది? సమాధానం. అది శాశ్వతమైన సమాధానం. దేవుడు ఇచ్చే సమాధానం శాశ్వతమైనది. దేవుడు బిడ్డలారా, తండ్రితో సమాధానం ఇస్తాడు, మనుషులతో సమాధానం ఇస్తాడు, సమాజంలో సమాధానం ఇస్తాడు. ప్రభు వచ్చిందే సమాధానపరచడానికి. ఈ సందర్భంగా మనం ఏం చేద్దామంటే మనకు సమాధానం ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. అందరు దేవుడిచ్చిన సమాధానం ఉందా? కుటుంబాల్లో ఉందా? వ్యక్తుల మధ్య ఉందా? సమాజంలో ఉందా? సంఘంలో ఉందా? దేవుడితో నాకు సమాధానం ఉందా? పాపం చేసిన ప్రతి వాడు దేవుడితో సమాధానాన్ని కోల్పోతాడు. కాబట్టి ఆ సమాధానాన్ని మనం కలిగి ఉండాలి. ఆ సమాధానాన్ని మనం పొందడం చాలా అవసరం. ఆ శిక్షను తొలగించి దేవుడు మనకి సింపుల్ గా ఏమిస్తున్నాడంటే సమాధానం ఇస్తున్నాడు. కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది సమాధానాన్ని మనకి ఇవ్వడానికి.
నా గొంతులే అనుకొని ఆయనకి విరుద్ధంగా జీవిస్తే సమాధానానికి బదులుగా ఖడ్గమే వస్తాయి, సమస్యలే వస్తాయి. ఇశ్రాయేలీయులకు అదే వచ్చింది. ఆయన సమాధానాన్ని తీసుకొని వస్తే వాళ్ళు ఎవరిని కోరుకున్నారు? బరబానా, యేసయ్యా? ఆప్షన్ ఎవరు? కత్తి ఎవరు? కరుణ ఎవరిది? యేసు ప్రభు కరుణ కలిగి సమాధానాన్ని ఇచ్చేవాడు. బరబ్బా నరాంతకుడు, బందిపోటు. కానీ ఎవరు కోరుకున్నారు? బరబ్బాని కోరుకున్నారు. నీ చాయిస్ ఎలా ఉంది? ప్రభుత్వ గిఫ్ట్ ఇచ్చాడు ఈ క్రిస్మస్ సందర్భంగా. 2000 సంవత్సరాల క్రితమే ఒక అరుదైన కానుక దేవుడు మనకిచ్చాడు. అదేంటంటే తన్ను తానే బలిగా చేసుకోవడానికి లోకానికి వచ్చాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, క్రిస్మస్ సందర్భంగా మనం గుర్తించాలి, తండ్రికి మనకి మధ్య ఉన్న సమాధానం లేని పరిస్థితిని తొలగించడానికి సమాధాన కర్తగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మనుషుల మధ్య సమాధానము, దేవునితో సమాధానము. మనము ఆయనకి ఏం చేయాలి? ఇష్టలుగా ఉండాలి. మనం ఆయనకి ఇష్టలుగా ఉంటే దేవుడు మనకి ఏమిస్తాడు? శాశ్వతమైన సమాధానాన్ని ఆయన మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఆలోచన చేద్దామా? నిత్య జీవానికి వెళ్ళేటువంటి సమాధానాన్ని మనం కలిగి ఉన్నామా? ఆలోచన చేద్దాం. ప్రభు అయితే క్రిస్మస్ సందర్భంగా మనకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? సమాధానం. ఒకవేళ లేకపోతే అడుగుదాం, ప్రభు తన సమాధానాన్ని ఇస్తాడు. అడుగు వారందరికీ నిశ్చయముగా ఇస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు తల ఉంచండి, ప్రభుతో చెప్తాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ లోకానికి మీరు వచ్చింది సమాధానాన్ని ఇవ్వడానికి, సమాధాన పరచడానికే. ప్రభువా, నీ సహాయం చేయకు ప్రభు. నాకు నీ సమాధానం కావాలి, నాకు నీ సమాధానం కావాలి అని నువ్వు ప్రభువుని అడుగు. ప్రభు తప్పక సహాయం చేస్తాడు. ప్రార్థన చేద్దాం.